ప్రజల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఈ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం, ప్రజల్లో వాళ్ళని ఎండగడతాం. మీకు నిజాయితీ ఉంటే, మీకు నిజంగా చర్చించాలంటే 2015 రిపోర్ట్ని ఏ విధంగా ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు రాష్ట్రాన్ని వ్యతిరేకంగా మీరు మాట్లాడారు అసెంబ్లీలో బయట, ఈరోజు 2017 రిపోర్ట్ పోయి కూడా మీ అభిప్రాయం తెలియజేయాలని మీ ద్వారా నేను వాళ్ళని విజ్ఞప్తి చేస్తాను. ఆ రోజు రాష్ట్రం విడిపోయే రోజు, రాజధాని లేదు, లోటు బడ్జెట్టు, అనేక విధాలుగా రాష్ట్రం చిందరవందరగా ఉన్న పరిస్థితుల్లో దాన్ని చక్కబెట్టి రాష్ట్ర రాజధానికి ఒక రూపురేఖలు ఇచ్చి రాజధాని ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అభివృద్ధి పదంలో కూడా దేశంలో చాలా రాష్ట్రాలతో పోటీపడి ఈ 3 సంవత్సరాల్లో ఆయన అనేక మైలురాళ్ళు దాటుతున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు. పెట్టుబడుల విషయంలో కూడా ప్రపంచాన్ని ఆకర్షించడం కోసం ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రం కాదు, ఇప్పుడు కొత్త రాష్ట్రం ఒకటి ఉంది. ఈ రాష్ట్రంలో అమరావతి రాజధానిగా ఉంది. ఈ రాజధానిలో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మీకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా కల్పిస్తామని ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ అన్ని దేశాలు తిరిగి రాష్ట్రానికి ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి పెట్టుబడులను ఆకర్షించేందుకు కూడా వైజాగ్లో పెట్టుబడుల సదస్సులు నిర్వహించడం కూడా మనందరికీ తెలుసు. ఈ మధ్య NCAER అని ఒక సర్వే 2017లో ఆ సర్వే వచ్చింది, లేటెస్ట్ సర్వే. ఈ సర్వేలో ఇది జాతీయ స్థాయి సర్వే, ఇది చాలా ప్రామాణికాలతో కూడుకున్న సర్వే. ఆర్థిక రంగంలో చాలా అంచనాలు, పెట్టుబడులు, వ్యాపారము, ప్రభుత్వం యొక్క ప్రతిష్ట ఈ యొక్క సర్వే మీద ఆధారపడి జరుగుతూ ఉంటాయి. ఈ సర్వేని ప్రామాణికంగా తీసుకుంటారు. బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పొటెన్షియల్లో గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు మొదటి 6 స్థానాల్లో ఉన్నాయని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఆంధ్రప్రదేశ్ స్థానం 4వ స్థానం నుంచి 3వ స్థానానికి పెరిగింది. తమిళనాడు 3వ స్థానం నుంచి 6వ స్థానానికి నెట్టబడింది. అంటే ఆంధ్రప్రదేశ్ స్థానం పెరిగింది, గతంలో కంటే ఇంప్రూవ్ అయింది. చంద్రబాబు గారి నాయకత్వంలో బాగా ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో బిజినెస్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంది. గతంలో 4వ స్థానంలో ఇప్పుడు 3వ స్థానానికి వచ్చాము. మిగతా అన్ని విషయాల్లో లేబరు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎకనమిక్, గవర్నెన్స్, ఎస్టాబ్లిష్మెంటు, కరప్షను, వీటన్నిటిలో కూడా రాష్ట్రంలో చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయి, బాగా ఉందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. ఈ రిపోర్ట్ మీద గతంలో ఇచ్చిన రిపోర్టుకు మీరు చాలా చర్చ చేశారే, ఈరోజు ఈ రిపోర్ట్ మీద మీరు ఏం చర్చిస్తారు? మీరు గతంలో మాట్లాడిన తప్పని క్షమాపణ చెప్తారా అని రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల్ని, రాష్ట్రంలో ఉన్న వైసీపీ పార్టీని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. చెప్పాలి, ప్రజలకు చెప్పాలి, మీరు ప్రజలకు వివరించాలి. 2015లో అంటే ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధం లేని రిపోర్టుని ఆ రోజు మీరు చాలా రాద్ధాంతం చేశారే, చాలా విషయాలు అసెంబ్లీలో బయట మీడియాలో చర్చించారే. ఇప్పుడు 17లో ఒక మంచి రిపోర్ట్ ఇచ్చారు, రాష్ట్రం చాలా బాగుందని రిపోర్ట్ ఇచ్చారు, చాలా గొప్పగా ఉందని చెప్పారు, బిజినెస్కి చాలా ఎన్విరాన్మెంట్ బాగుందని చెప్పారు. ఈ రిపోర్ట్ మీద మీరు ఎందుకు తేలుగుట్టిన దొంగలాగా ఉన్నారు? ఈ విషయం ఎందుకు మాట్లాడరు? మీరు ఈ విషయం మాట్లాడి రాష్ట్రం బాగా చేస్తుందని చెప్పి మీరు ఎందుకు చెప్పటం లేదు? మీరు 5 కోట్ల మంది ప్రజలని వాళ్ళ అభివృద్ధి పైన మీరు దాడి చేస్తూ ఉన్నారని చెప్పి కూడా వైసీపీని నేను అడుగుతూ ఉన్నాను. నేను అనేక రకాలుగా రోజుకి అనేక గంటలు పనిచేస్తూ కృషి చేస్తూ ఉంటే మీరు ఎందుకు అప్రిషియేట్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు ప్రజల అభివృద్ధిపై మీరు బురదజల్లే కార్యక్రమం, రాష్ట్ర అభివృద్ధిపై బురదజల్లే కార్యక్రమం, రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలపై బురదజల్లే కార్యక్రమం ఎందుకు ఒక ధోరణిగా తీసుకున్నారో మీరు సవరించుకోవాలని చెప్పి, మీరు మార్చుకోవాలి, మీ ధోరణి మార్చుకోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, రాజనాథ్ రెడ్డి గారు, వాళ్ళ పార్టీ బయట కానీ అసెంబ్లీలో కానీ ఎప్పుడైనా సరే ఈ రిపోర్టుపై వెంటనే వాళ్ళ నోరు విప్పాలి. రాష్ట్ర అభివృద్ధిపై ఆ రిపోర్టుపై మీ అభిప్రాయాలు చెప్పపోతే ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు, మీ యొక్క ద్వంద్వ వైఖరిని ఎండగడతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీకు రాష్ట్రం అభివృద్ధి జరిగితే అంత బాధ, రాష్ట్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మీకు బాధ,
ఎన్సిఆర్ లాంటి సంస్థలు, చాలా క్వాలిటీ సంస్థలు, చాలా రిప్యూటెడ్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని అభినందిస్తే మీరు ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరా? ముఖ్యమంత్రి గారంటే ఒక పార్టీకి సంబంధించిన వారా? ముఖ్యమంత్రి గారంటే 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు సంబంధించిన వాళ్ళు కదా. మీరు ఎందుకు దాన్ని అప్రిషియేట్ చేయలేకపోతా ఉన్నారు? నెగటివ్ రిపోర్ట్స్నే ఎందుకు మీరు తీసుకుంటారు మీరు? కాబట్టి మీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతున్నాం. మీరు రాష్ట్ర అభివృద్ధిని మసకబారే పరిస్థితి దేశంలో తెస్తూ ఉన్నారు. మీరు రాష్ట్రానికి చెడ్డ పేరుని ప్రొజెక్ట్ చేయాలని చూస్తూ ఉన్నారు. మీ యొక్క ద్వంద్వ విధానాల్ని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల్లో తీసుకెళ్ళి మిమ్మల్ని ఎండగడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.